4369 రోజులు ప్రభు మనకు ప్రవేశపెట్టి ఆయన సన్నిధిలో చేరి ఆయన ధ్యానించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకు ప్రభు స్తోత్రములు. చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఏదైనా కార్యక్రమాన్ని, మార్నింగ్ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. మరి ప్రార్థన చేసుకుందాం. ముఖ్యంగా సునీల్ పొద్దుటూరు నుంచి సహోదరుడు సునీల్ గారు ఉన్నారు. ప్రారంభ ప్రార్థన చేస్తారు. సునీల్ బ్రదర్ ప్రారంభ ప్రార్థన. పొద్దుటూరు సునీల్ ప్రార్థన చేయండి. పొద్దుటూరు సునీల్ బ్రదర్ ప్రార్థన చేయండి. మీట్లో ఉన్నట్టుంది పల్లె. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా ఎక్కువ జామున లేచి మీ పాదముల చెంత చేరి స్తుతించి మహాపరిచి మీకు మాటలు ఏదైతే మాకు ఇచ్చినకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా ఉడికలో మీరెంత వహించి నైనా ఇటును మీకు వాక్యంతో అలంకరించి మీకు మహిమార్థకరణ నడిపించాలని ప్రార్థిస్తున్నాం. ప్రభు పాటలు వాక్యపరిచయం ప్రార్థనలు చివరి ప్రార్థన వరకు చక్కగా నడిపించాలని ప్రార్థిస్తున్నాం. ప్రభా మీకు సహాయం దయచేయండి. ప్రభా తత్వ చేయవారిని వాక్యపరిచయం చేయవారిని ప్రభా నేను వారి హృదయాన్ని ఖాళీ చేసి మీకు వాక్యాన్ని నింపి మీరేం మాట్లాడుతారని ప్రార్థిస్తున్నాం. ప్రభా మీకు మహిమార్థకరంగా నడిపించుతారని నైనా నడిపించే వారిని కూడా తిరిగి జ్ఞానం దయచేసి చక్కగా నడిపించడానికి సహాయం దయచేదరని యేసు క్రీస్తునామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సునీల్ గారికి ప్రభు వందనాలు. మరి దినం పాట పాడడానికి నిర్ణయించబడినటువంటి సహోదరులు కేజే రూఫస్ బ్రదర్ హైదరాబాద్ నుంచి పాట పాడి వినిపిస్తారు. 2 లేదా 3 చరణాలు పడతారు. వందనాలు. ఈ ప్రాతకాల సమయాన్ని దేవుని యొక్క సన్నిధిలోనికి చేరి వచ్చినటువంటి దైవజనులందరికీ, పరిశుద్ధులకు యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి నామములు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. స్తుతించెదను నా యేసు స్వామిన్ కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను నా యేసు స్వామిన్ కృతజ్ఞతతో అనుదినము. ఉన్నత దేవుడు సర్వాధిపతియు ఊర్వి పరిపాలక, ఉన్నత దేవుడు సర్వాధిపతియు ఊర్వి పరిపాలక, ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన ఉత్తమ స్నేహితునే, ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన ఉత్తమ స్నేహితునే. ఉదయం సంధ్యా ఎల్లప్పుడును ఉత్సాహధ్వనితో పాడుదును. ఉదయం సంధ్యా ఎల్లప్పుడును ఉత్సాహధ్వనితో పాడుదును. స్తుతించెదను నా యేసు స్వామిన్ కృతజ్ఞతతో అనుదినము. పాపము క్షమించి రోగము బాపి భయమును తీర్చి పవిత్రదాయక పావనమూర్తి పరిశుద్ధ రక్తమిచ్చిన పరమాపదం శరణ్యం నాకు పరమరాజా పుణ్యదేవా
పరమాపదం శరణ్యం నాకు పరమరాజా పుణ్యదేవా స్తుతించెదను నా యేసు స్వామిన్ కృతజ్ఞతతో అనుదినము సిలువనెత్తి శ్రమలు సహించి సేవకు పిలచిన సిలువనెత్తి శ్రమలు సహించి సేవకు పిలచిన స్నేహదర్శక వీరయోధ సంశయహారక స్నేహదర్శక వీరయోధ సంశయహారక శ్రమలు నింద ఆకలి అయినన్ స్నేహము నుండి ఎడబాపునా శ్రమలు నింద ఆకలి అయినన్ స్నేహము నుండి ఎడబాపునా స్తుతించెదను నా యేసు స్వామిన్ కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను నా యేసు స్వామిన్ కృతజ్ఞతతో అనుదినము. చక్కని పాట పాడి వినిపించిన రూపస్ గారికి ప్రభునామన వందనాలు. మరి వాక్య ఉపదేశంలోకి వెళ్ళడానికి ముందు దైవ సేవకులు దైవ సేవకులకు ఆత్మ దయచేయనట్లు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మన మధ్య ముందు దైవజనులు జాన్ మార్క్ గారు తమిళనాడు నుంచి, చెన్నై నుంచి మరి ఉన్నారు. వాక్యం అందించడానికి సిద్ధంగా, తమిళ్లో వాక్యం అందిస్తుండగా తెలుగులో పరమానందం గారు మరి తర్జుమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇరువురికి దేవుడు మంచి జ్ఞానం అనుగ్రహించినట్టు ప్రార్థన చేసుకుందాం. సిమెంట్ నగర్ నుంచి యేసుదాస్ బ్రదరు ప్రార్థన చేస్తారు. వందనాలు అంకుల్. వందనాలు. ప్రార్థన చేసుకుంది. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, జీవంగల తండ్రి, నీకు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించుకొనిస్తున్నాం నాయన. ఈ యొక్క మా తండ్రి 5 గంటల వేళలో చక్కని నాయన సమయాన్ని మాకు ఇచ్చినందుకై నీ పాదములకు స్తోత్రములు కృతజ్ఞతలు నాయన. ప్రభువా మా తండ్రి, మరి పరమానందాన్ని బట్టి తెలుగులో తర్జుమా నాయన, ఇంగ్లీష్ మరి మెడ్రాస్ నుండి మాట్లాడుతున్నటువంటి నాయన అన్నగారిని బట్టి మీ సన్నిధి జాన్ పాలనను బట్టి ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నాయన. చక్కని వర్తమానం మాకు అనుగ్రహించమని ఈ యొక్క చివరి మా తండ్రి అంతంలో మా తండ్రి సంవత్సరంలో మమ్మల్ని వచ్చినందుకై నీ పాదములకు స్తోత్రము. ఎన్నో మా తండ్రి మరి నాయన ప్రభువా మా తండ్రి అనేకమైనటువంటి మా ప్రభువా మరణాలు, యాక్సిడెంట్లు అన్ని చూస్తున్నాం నాయన. అన్నిటినీ తప్పించి మరి నాయన మీరు నడిపిస్తున్నందుకై, సురక్షితంగా మా తండ్రి మమ్మల్ని కాపుదలతో భద్రతతో ఉంచినందుకై మీ పాదములకు స్తోత్రములు వందనాలు చెల్లించుకొనిచున్నాం నాయన. మా ప్రభువా చేరువచ్చినటువంటి అందరినీ మా ప్రభువా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. చక్కగా నడిపిస్తున్నా మీ దాసుని దీవించమని వేడుకుంటున్నాం. చక్కగా కీర్తన పాడినటువంటి మీ దాసుని కూడా దీవించండి. రూపసనను బట్టి నాయన, నిర్వాహకులను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం ఎంతో ప్రయాసతో నాయన. ఈ యొక్క కార్యక్రమం నడిపిస్తుండగా నీకు స్తోత్రములు నాయన. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మా తండ్రి చక్కగా మా తండ్రి వినబోతుండగా మాటలు జాగ్రత్తగా మా తండ్రి నీ మాటలు మేము నాయన పట్టుకొనుటకు నాయన మీ కృప అనుగ్రహించమని, చెవులు గలవాడు వినుగా కన్నావు తండ్రి. ఆ మాటను మేము పట్టుకొనుటకు మీ కృప దయచేయమని, ఆశీర్వదించమని, దీవించమని ప్రార్థన చేస్తూ నీ నామానికి మహిమ ఘనత ప్రభావమును పొందుమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించిన యేసుదాస్ గారికి వందనాలు. మరి ఇప్పుడు సమయాన్ని దేవుని దాసులు జాన్ మార్క్ గారికి అలాగనే మరి పరమానందం గారికి సమయాన్ని అప్పచెప్తున్నాను. వారు మనకి వాక్యం అందిస్తుండగా, తర్జుమా చేస్తుండగా మనం శ్రద్ధగా మీట్లో ఉండి విందాం. మన వందనాలు బ్రదర్, వందనాలు. ఇరువురికి ఆహ్వానం. వందనాలు. నా వందనాలు. மறுபடியும் ஒரு விசை கூட
உங்கள் எல்லாருக்கும் இயேசு கிறிஸ்துவின் நாமத்திலே அடியானுடைய வாழ்த்துக்களை தெரிவித்துக் కొల్లుகின்றேன். మరి ఒకసారి మీ అందరికి ఈ దాసుని యొక్క వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. வீடியோஸ் ஆன் பண்ணிக்க முடிஞ்சவங்க தயவு செய்து வீடியோஸ் ஆன் பண்ணிக்கோங்க. వీడియోస్ ఆన్ చేసుకోగలిగినటువంటి వారు దయచేసి వీడియోను ఆన్ చేసుకోనండి. தேங்க்யூ அண்ணா. ஒரு விசை நாம் தேவனுடைய வசனத்திலிருந்து இந்த காலை நேரத்தில் நாம் தியானிக்கலாம். మరి ఒకసారి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. அப்போஸ்தலர் நடபடிகள் 20ஆம் அதிகாரம் 17ஆம் வசனத்தில் அப்போஸ்தலர் நடபடிகள் 20ஆம் அதிகாரம் 17ஆம் வசனத்திலிருந்து 24ஆம் வசனம் வரைக்கும் உள்ள வேத பகுதியை நாம் தியானிக்கலாம். అపోస్తలుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగమును మనం ధ్యానం చేసుకుందాం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటునో మీరే ఎరుగదురు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేనేలాగునా ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక బహిరంగంగాను ఇంతింతను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారుమనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలనని యూదులకును గ్రీసు దేశస్తులకును ఎలాగూ సాక్ష్యమిస్తుంటినో ఇదంతయు మీకు తెలియను. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెలుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యమిస్తున్నాడని తెలియను. అయితే దేవుని కృపా స్వార్థను గురించి సాక్ష్యమిష్టయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకుంటలేదు. வாசித்த வேத பகுதியை கர்த்தர் நமக்கு ஆசீர்வதித்து கொடுப்பாராக. చదవబడిన లేఖన భాగమును ప్రభు మనకు ఆశీర్వదించి అనుగ్రహించుగాక. 3 மிஷனரி பிரயாணங்களுடைய முடிவிலே இந்த வார்த்தைகள் பேசப்படுகிறதை பார்க்கிறோம். 3 సువార్త దండయాత్రల్లో ఈ యొక్క మాటను మాట్లాడడం మనం చూడగలుగుతూ ఉంటున్నాము. இந்த வார்த்தைகளை பேசும்போது பவுலோட யாரெல்லாம் இருக்கிறாங்க அப்படின்னு பார்க்கும்போது ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు పౌలుతో కూడా ఎవరెవరు ఉన్నారని మనం చూసినప్పుడు 20ஆம் அதிகாரம் 4ஆம் வசனத்தை நாம் வாசிக்க கேட்போம். 20వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదవగా విందాం. பெரோயா ஊரனாகிய சோபத்தர் இருக்கிறதாக பார்க்கிறோம். బెరయా పట్టణస్థుడైన సోపత్రు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. தெசலோனிக்கியரில் அரிஸ்தர்க்கும் செக்குந்தும் இருக்கிறதாக பார்க்கின்றோம். దెసలోనికీలలో అరిస్తర్కు సెకుందు ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. தெர்பையனாகிய காயுவும் தீமோத்தேயும் இருக்கிறதாக நம்ம இங்கே பார்க்க முடியும். దెర్బే పట్టణస్థులైనటువంటి గాయి అలాగే తిమోతి కూడా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. அப்படியே ஆசியா நாட்டாராகிய தீகிக்கும் துரோப்பியும் இருக்கிறார்கள். అలాగే ఆసియా దేశస్థులైన తుకీకు అలాగే త్రోఫీము ఉన్నట్లుగా చూస్తున్నాం. இப்பொழுது எபேசுவில் இருக்கக்கூடிய மூப்பர்களும் அவர்களோடு இணைகிறதாக நாம் பார்க்க முடிகிறது. ఇప్పుడు ఎఫెసులో ఉన్నటువంటి పెద్దలు కూడా వారితో కూడా జతపరచబడుతున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. பெரோயா தெசலோனிக்கியா இந்த பட்டணமானது 2வது மிஷனரி பிரயாணம் செய்த மக்கதோனியா பகுதிகளுடைய பட்டணங்களாக இருக்கிறது. ఈ బెరయా ఈ యొక్క ఎఫెసు ఈ పట్టణాలన్నీ కూడా రెండవ సువార్త దండయాత్రలో తెసలోనికా ఓకే బెరయా దెసలోనికియా క్షమించండి బెరయా దెసలోనికియా ఈ రెండు ప్రాంతాలు కూడా అపోస్తలుడైన పౌలు రెండవ సువార్త దండయాత్రలోని మాసిదోనియా పట్టణ ప్రాంతంలోని స్థలాలుగా ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. தெர்பை முதல் மிஷனரி பிரயாணம் செய்த கலாத்தியா மாகாணத்தினுடைய ஒரு பகுதியாக இருக்கிறது.
దెర్బే పట్టణము మొదటి సువార్త దండయాత్రలోని గలాతియా ప్రాంతమునకు చెందినటువంటి స్థలమై ఉంటున్నది. எபேசு ஆசியா 3வது மிஷனரி பிரயாணம் செய்த ஆசியா மாகாணத்தினுடைய ஒரு பகுதியாக இருக்கிறதை நாம் பார்க்கின்றோம். ఎఫెసు ఆసియా ప్రాంతంలోని ఒక స్థలమై ఉన్నట్లుగా మనం చూడగలుగుతుంటున్నాము. அப்போ 3 மிஷனரி பிரயாணங்கள் செய்த பகுதிகளினுடைய சபைகளின் மூப்பர்கள், தலைவர்கள் இப்பொழுது பவுலோடு இருக்கிறதாக நாம் இங்கே பார்க்க முடிகிறது. అలాగే ఈ యొక్క సువార్త దండయాత్రలో ఉన్నటువంటి పెద్దలు, అలాగే ఆయనతో కూడా ఉన్నటువంటి పరిచారకులు అందరూ కూడా పౌలుతో కూడా ఉన్నట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం. அவர்களோட இப்பொழுது அதாவது பவுல் இதுக்கப்புறம் அவங்கள பாப்பாரா இல்லையா அப்படின்னு தெரியாது. ஏன்னா எருசலேமுக்கு போனா அவர் கைது செய்யப்பட போகிறார் அப்படின்ற அந்த ஒரு உணர்வை ஆவியானவர் பவுலுக்கு கொடுக்கிறார். ఇక ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా అపోస్తలుడైన పౌలు చూస్తాడా లేదా అని తెలియదు. ఇక యెరూషలేమునకు వెళ్ళినట్లయితే ఆయన ఖైదు చేయబడతాడు అన్న గ్రహింపు కలిగినటువంటి వాడుగా పౌలు ఉంటున్నాడు. ஒரு వகையில சொல்லணும் அப்படின்னு சொன்னா இவங்களுக்கு பவுல் சொல்லுகிற அதாவது பவுலுடைய மனதிலே அவங்களுக்கு சொல்லுகிற கடைசி வார்த்தைகளாக இருக்கிறது. ఇంకా ఒక విధంగా చెప్పలేనంటే పౌలు మనసులోని చివరి మాటలుగా ఈ యొక్క మాటలు చెప్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. அந்த கடைசி வார்த்தைகளை போன்ற இந்த நிலையிலே அவர்களோடு பேசின சில முக்கியமான விஷயங்களை தான் இப்பொழுது நாம் வாசித்த வேத பகுதியாக இருக்கின்றது. పౌలు మాట్లాడినటువంటి చివరి మాటలలో ప్రాముఖ్యమైనటువంటి విషయాలే ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగముగా ఉంటున్నవి. ஒரு சில விஷயங்களை மட்டும் நான் உங்களுக்கு நினைவுபடுத்தி நான் கடந்து செல்கின்றேன். కొన్ని సంగతులను మాత్రం నేను మీకు జ్ఞాపకం చేసి నేను దాటి వెళ్తాను. 18ஆம் வசனம், அதாவது இந்த 18ஆம் வசனத்திலிருந்து 24ஆம் வசனம் வரைக்கும் நீங்கள் அறிந்திருக்கிறீர்கள் என்ற வார்த்தை திரும்ப திரும்ப வருகிறதை நாம் பார்க்க முடிகிறது. 18 నుంచి 24 వచనం వరకు మనం చదివినట్లయితే మీరే ఎరుగుదురు, మీకే తెలియను అనేటువంటి మాట మాటి మాటికి రావడం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ஒரு தேவ மனுஷனுடைய வாழ்க்கையானது எல்லாரும் அறிகிற வண்ணமாக இருக்க வேண்டும். ఒక దైవజనుని యొక్క జీవితం అందరికీ తెలిసినట్లుగా ఉండవలెను. அவனுடைய வாழ்க்கை என்னன்னு விசுவாசிகளுக்கு தெரிந்திருக்க வேண்டும். తన యొక్క జీవితము ఏమై ఉన్నదన్న సంగతి విశ్వాసులు ఎరిగిన వారై ఉండాలి. அவங்களுடைய உபதேசம் என்னன்னு சொல்லி அவங்களுக்கு அறிந்திருக்க வேண்டும். ఆయన చేసేటువంటి బోధ ఏమిటని వారు ఎరిగిన వారై ఉండాలి. அந்த உபதேசமும் சரி, அந்த வாழ்க்கையும் சரி, எந்த நோக்கத்துக்காக அவர் செய்கிறார் என்பதனுடைய விஷயமும் அவர் அறிந்திருக்க வேண்டும். ఆయన జీవితమైనను అలాగే బోధ అయినను ఏ యొక్క ఉద్దేశము కొరకై ఉన్నదన్న సంగతిని కూడా ఎరిగిన వారై ఉండాలి. சோ அப்படிப்பட்ட ஒரு வெளிப்படையான ஒரு வாழ்க்கையை ஒரு தேவனுடைய மனுஷன் விசுவாசிகளின் மத்தியிலே வாழ வேண்டியவராக இருக்கின்றார். ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఒక దైవజనుడు విశ్వాసుల మధ్యలో జీవించవలసినటువంటి వాడుగా ఉన్నాడు. முதலாவதாக 18ஆம் வசனத்துல அவர் சொல்லக்கூடிய வார்த்தையை கவனிச்சு பாருங்க. ముందుగా 18వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాటను గమనించి చూడండి. அங்கே சொல்லுகின்றார், நான் ஆசியா நாட்டில் வந்த முதல் நாள் தொடங்கி எல்லா காலங்களிலும் உங்களுடனே இன்ன விதமாய் இருந்தேன் என்பதை நீங்கள் அறிந்திருக்கிறீர்கள். నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్ల కాలము మీ మధ్య ఎలాగు నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు అని అంటున్నాడు. நான் உங்க மத்தியில இருக்கும்போது எப்படி இருந்தேன், இன்ன விதமா இருந்தேன் என்று நீங்கள் அறிந்திருக்கிறீர்கள். నేను మీ మధ్య ఉన్నప్పుడు ఎలాగు నడుచుకుంటున్నా అది మీరే ఎరిగిన వారే ఉన్నారని అంటున్నాడు. பவுல் அவருடைய உபதேசத்தை பத்தி இங்க பேசலைங்க. పౌలు అతని యొక్క ఉపదేశం లేక బోధన గురించి మాట్లాడలేదండి. பவுல் தன்னுடைய வாழ்க்கையை குறித்து இந்த இடத்துல பேசுகிறதை நாம் அங்கே பார்க்க முடிகிறது. పౌలు తన యొక్క జీవితం గురించే ఇక్కడ మాట్లాడడం మనం చూస్తూ ఉంటున్నాం. நான் உங்கள் மத்தியிலே நான் என்ன விதமாய் வாழ்ந்தேன் என்பதை நீங்கள் அறிந்திருக்கிறீர்கள். నేను మీ మధ్య ఎలాగు నడుచుకుంటునో లేక ఎలాగు ప్రవర్తించినో మీరే ఎరుగుదురు అని అంటున్నాడు. நான் கிறிஸ்துவை வெளிப்படுத்துகிறவனாக நான் வாழ்ந்தேன். నేను క్రీస్తును బయలుపరచువానిగా జీవించాను. பரிசுத்தமாய் நான் வாழ்ந்தேன். పరిశుద్ధంగా జీవించాను. அன்புள்ளவனாக நான் வாழ்ந்தேன்.
ప్రేమ కలిగిన వానిగా జీవించాను. நான் யாரிடத்திலேயும் பாரமுள்ளவனாக இராமல், நான் என் சொந்த கைகளினாலே வேலை செய்து, நான் ஊழியம் செய்தவனாக நான் இருந்தேன். నేను ఎవరికి భారము పెట్టక నా స్వచేతులతో నేను పనిచేసి నేను సేవ చేసినటువంటి వానిగా ఉన్నాను. அது மாத்திரமல்ல, நான் யாரையும் குறித்து நான் என்ன சொல்றது? குறை உள்ளவனாக அல்ல, நான் எல்லாரையும் ஆதாயப்படுத்துகிறவனாக நான் வாழ்ந்தேன் என்று பவுல் சொல்லக்கூடிய வார்த்தையாக இருக்கின்றது. నేను అందరి చేత ఏదో కొరత కలిగిన వానిగా కాకుండా అందరిని నేను సంపాదించుకున్న వానిగా ఉన్నానని అంటున్నాడు. பிரியமானவர்களே, நம்முடைய வாழ்க்கையில, நம்முடைய சபைகளில, ஸ்தல சபைகளில், விசுவாசிகள் மத்தியில, நான் உங்க மத்தியில எப்படி இருந்தேன் அப்படின்னு நம்ம எத்தனை பேர் தைரியமா இந்த வார்த்தையை சொல்ல முடியும்? ప్రియమైన వారలారా, మన యొక్క జీవితంలో మన యొక్క స్థానిక సంఘంలో విశ్వాసుల మధ్య నేను ఎలాగూ నడుచుకుంటునో అని ఎంతమంది మనం ధైర్యంగా మనం చెప్పుకోగలం? பிரியமானவர்களே, அநேக நேரங்களிலே நாம் மறைந்த ஒரு வாழ்க்கை அல்லது ஒரு ரகசியமான வாழ்க்கையை நாம் வாழ்கிறவர்களாக இருக்கின்றோம். ప్రియమైన వారలారా, అనేక సమయాలలో మనము రహస్యమైనటువంటి జీవితమును లేక మన జీవితమును మరుగు చేసుకుని మనం జీవించేటువంటి వారంగా ఉంటున్నాము. விசுவாசிகள் பார்க்கிற போது ஒரு விதமான வாழ்க்கையும், விசுவாசிகள் பார்க்காத போது வேறு விதமான வாழ்க்கையும் வாழ்கிறவர்களாக இருக்கின்றோம். విశ్వాసులు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు ఒక జీవితం, విశ్వాసులు మనల్ని చూడనప్పుడు మరి యొక్క జీవితాన్ని జీవించేటువంటి వారంగా ఉంటున్నాం. ஆனால் பவுல் இங்கே சொல்லக்கூடிய வார்த்தை, என்னுடைய வாழ்க்கை உங்களுக்கு முன்னதாக ஒரு திறந்த புத்தகம் போல் இருக்கிறது. இது எல்லாரும் நீங்கள் அறிந்த ஒரு வாழ்க்கையா இருக்கிறது என்பதை இங்கே சொல்லக்கூடிய வாழ்க்கையாக இருக்கின்றது. కానీ ఇక్కడ పౌలు యొక్క జీవితంలో నా జీవితం మీ ఎడల తెరచిన పుస్తకముగా ఉన్నది మీకే తెలియని తెలియజేస్తున్నాడు. இதை மறைந்திருக்கக்கூடிய காரியம் ஒன்றுமில்லை என்று அவர் சொல்லக்கூடிய வார்த்தையா இருக்கிறது. ఇందులో దాచిపెట్టుకున్నటువంటి కార్యము ఏమీ లేదని అంటున్నాడు. அங்கே சொல்ற வார்த்தை முதல் நாள் தொடங்கி என்று சொல்லுகின்றார். మనం చూస్తున్నట్లయితే మొదటి దినము నుండి చూస్తూ ఉంటున్నాం. కాలు పెట్టిన దినము నుండి. ஆமாங்க. அங்க முதல் நாள் தொடங்கியே அவர் கர்த்தருடைய காரியங்களை கர்த்தருக்காக வாழ அவர் ஆரம்பித்தார் என்பதை நாம் அங்கே பார்க்க முடிகிறது. ఆయన కాలు పెట్టిన దినము నుండి అనగా మొదటి దినము నుండి దేవుని కొరకు జీవించ మొదలు పెట్టినట్లుగా చూస్తూ ఉంటాం. இந்த 24வது வருஷம் நிறைவுக்கு நாம வந்திருக்கிறோம். మనం ఈ 2024వ సంవత్సరం యొక్క ముగింపులోనికి వచ్చి ఉంటున్నాం. நம்முடைய வாழ்க்கை எப்படி இருக்கு? మన జీవితం ఎలాగుంది? விசுவாசிகள் மத்தியில நம்ம சொல்ல முடியுமா? இந்த 24வது வருஷத்துல உங்கள் மத்தியில நான் எப்படி இருந்தேன் உங்களுக்கே தெரியும் அப்படின்னு சொல்லி தைரியமா நாம நம்முடைய சபைகளில எழுந்து நின்று சொல்லக்கூடிய அந்த தைரியம் நமக்கு இருக்கிறதா? ఈ 2024వ సంవత్సరం నందు విశ్వాసులారా మీ మధ్య మేము ఎలా ఉన్నామో మీకే తెలుసు అని ధైర్యంగా మనము చెప్పుకోగలుగుతూ ఉంటున్నామా? ஒருவேளை விசுவாசியாக இருந்தாலும் சரி, சபையில நாம எப்படி இருக்கிறோம் அப்படின்றத நாம சொல்லக்கூடியவர்களாக நாம் இருக்கின்றோமா? ఒకవేళ విశ్వాసులమైనా సరే సంఘంలో ఎలా ఉన్నామని మనం చెప్పుకోగలిగిన వారంగా ఉంటున్నామా? பிரியமானவர்களே, நாம் அப்படி சொல்ல முடிந்தால் கர்த்தருக்கு ஸ்தோத்திரம், நாம் உண்மையான சாட்சியோட வாழ்கிறோம் என்று அதனுடைய அர்த்தமாக இருக்கிறது. ప్రియమైన వాళ్ళరా, అలాగూ చెప్పగలిగినామంటే అది దేవునికే స్తోత్రం. మనం మంచి సాక్ష్యము కలిగిన వారంగా జీవించుతున్నామని అర్థమై ఉంటున్నది. சோ முதலாவது நம்முடைய வாழ்க்கை எப்படி இருந்தது இருக்கிறது என்பதை நாம் சிந்தித்து பார்க்க வேண்டியவர்களாக இருக்கின்றோம். అలాగైతే ప్రియమైన వాళ్ళ మొదటిగా మన యొక్క జీవితం ఎలాగ ఉన్నది అని మనము ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. ஒருவேளை முதல் மிஷினரி பிரயாணம் செய்த கலாத்தியாவாக இருக்கட்டும், 2வது மிஷினரி பிரயாணம் செய்த மக்கதோனியா அக்காயாவாக இருக்கட்டும், 3வது மிஷினரி பிரயாணம் செய்த ஆசியாவாக இருக்கட்டும், இந்த எல்லா இடங்களிலேயும் பவுலுக்கு ஒரு சௌகரியமான வாழ்க்கை இருந்ததாக நம்ம பார்க்க முடியாது. ప్రియమైన వాళ్ళారా, అపోస్తలుడైన పౌలు చేసినటువంటి సువార్త దండయాత్రలో గలతియా ప్రాంతమైనను సరే, రెండవ సువార్త దండయాత్రలో చేసినటువంటి మాసిదోనియా అకయా ప్రాంతమైనను సరే, 3వ సువార్త దండయాత్రలో ఆయన చేసినటువంటి ఆసియా ప్రాంతమైనను సరే, ఆయనకు సౌకర్యమైనటువంటి జీవితం ఉన్నదా అని మనం చూడలేం. ప్రియమైన వాళ్ళ அவர் அநேக விதமான அசௌகரியமான நிலையிலே தான் கடந்து போனவராக இருக்கின்றார்.
ఆయన అనేకమైనటువంటి అసౌకర్యమైనటువంటి పరిస్థితుల్లోనే ఆయన దాటి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. அவர் சென்ற இடங்கள் எல்லாம் முதல் முறையாக கால் வைக்கக்கூடிய இடங்களாகத்தான் இருக்கின்றது. ఆయన వెళ్ళినటువంటి స్థలములన్నీ కూడా మొదటిసారిగా ఆయన కాలు పెట్టినటువంటి స్థలాలుగానే ఉంటున్నాయి. అనగా నూతన స్థలాలుగానే ఉంటున్నాయి. சில பகுதிகள் எல்லாம் ஜெபாலயங்கள் கூட இல்லாத இடங்கள், அதாவது யூதர்களே இல்லாத இடங்கள் கூட அவர் சென்றவராக இருக்கின்றார். కొన్ని స్థలాలలోకైతే యూదులు లేని అనగా సమాజ మందిరాలు లేని స్థలాలకు కూడా వెళ్ళిన వాడుగా ఉంటున్నాడు. ஆனால் அப்பேற்பட்ட இடங்களிலேயும் தன்னுடைய சாட்சியை காத்து கொண்டவராக பவுல் காணப்படுகிறதை பார்க்கிறோம். అలాంటి స్థలాలలో కూడా పౌలు తన యొక్క సాక్ష్యమును కాపాడుకున్న వాడుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. நாம் எப்படி இருக்கிறோம்? நம்மை நாம் யோசித்து பார்ப்போம். మనం ఎలాగ ఉన్నాం, మనమే ఆలోచన చేసి చూద్దాం. இரண்டாவது 19ஆம் வசனத்திலே விதமாக வாசிக்கிறோம். రెండవదిగా 19వ వచనంలో మనం ఈ రీతిగా చదువుతున్నాం. வெகு மனத்தாழ்மையோடும் மிகுந்த கண்ணீரோடும் யூதருடைய தீமையான யோசனைகளால் எனக்கு நேரிட்ட சோதனைகளோடும் நான் கர்த்தரை சேவித்தேன் என்று சொல்லுகின்றார். యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను అని అంటున్నాడు. நான் எவ்விதமாய் கர்த்தரை சேவித்தேன் என்று உங்களுக்கு தெரியும்னு சொல்றேன். నేను ఏ రీతిగా ప్రభువును సేవించుతునో మీకు తెలియను అని అంటున్నాడు. ஒண்ணு, நான் எப்படி வாழ்ந்தேன் அப்படின்னு உங்களுக்கு தெரியும்னு முதல்ல சொல்றாரு. మొదటిగా నేను ఎలాగున మీ మధ్య జీవించానో అది మీకే తెలియదు అని అంటున్నాడు. இரண்டாவது, நான் எப்படி வேலை செஞ்சேன், நான் எப்படி கர்த்தரை சேவித்தேன் என்பதையும் நீங்கள் அறிந்திருக்கிறீர்கள் என்று சொல்லுகின்றார். అలాగే నేను ప్రభువును ఎలాగున సేవించుతునో అదే మీకు తెలియను అని అంటున్నాడు. பிரியமானவர்களே, நம்முடைய ஊழியம் என்னன்றது நாம செய்யற இடங்களிலே சுற்றி இருக்கிறவர்கள் அறிந்திருக்க வேண்டும். ప్రియమైన వారలారా, మనము చేయుచున్నటువంటి సేవ ఏమిటి అని మన చుట్టూ ఉన్నటువంటి వారు ఎరిగిన వారై ఉండాలి. அநேக நேரங்களிலே நாம ஏதோ பண்ணிக்கிட்டு இருக்கோம், ஏதோ பேசிக்கிட்டு இருக்கோம் அப்படின்னு நம்ம போயிட்டு இருக்கோமே தவிர, நம்ம சுற்றி இருக்கிறவர்கள் இதுதான் இந்த சகோதரன் செய்யக்கூடிய வேலை, இதுதான் அவருடைய ஊழியம் அப்படின்னு ரெக்கக்னிஷன் இல்லாத ஒரு சூழ்நிலையில தான் இன்னைக்கு நிறைய வேலைக்காரர்கள் இருக்கிறார்கள். అనేక మంది దేవుని పనివారు ఎలాగునో ఉన్నారు అని అంటే ఏదో చేస్తూ ఉంటున్నా, ఎక్కడో వెళ్తూ ఉంటున్నా అని ఏం చేస్తున్నామన్న గుర్తింపు లేని పరిస్థితుల్లోనే కనబడుతా ఉన్నారు. సో இங்க பவுல் சொல்றாரு, என் வேலை என்னன்னு உங்களுக்கு நல்லா தெரியும்னு சொல்றாரு. పౌలు అంటాడండి ఇక్కడ, నేను చేయించున్నటువంటి సేవ ఏమిటో, నేను ప్రభువుని ఎలా సేవిస్తున్నానో మీకు తెలియదు అని అంటున్నాడు. நல்லா கவனிங்க, நான் கர்த்தரை சேவித்தேன் என்று சொல்லுகின்றார். బాగా గమనించండి, నేను ప్రభువును సేవించానని అంటున్నాడు. பவுல் ஒருபோதும் மனுஷரை சேவித்ததே கிடையாது. పౌలు ఎప్పటికీ మనుషులను సేవించిన వాడు కాదు. அவருடைய வாழ்க்கையில ஒரு நாளும் அவர் மனுஷரை சேவித்தேன் என்ற வார்த்தையை பயன்படுத்தினதே கிடையாது. పౌలు ఎప్పుడు కూడా నేను ఫలానా వ్యక్తిని, ఫలానా మనిషిని సేవించాను అని చెప్పిన వాడు కాదు, చేసిన వాడు కాదు. அவர் செய்த ஊழியம் மனுஷர் மத்தியில தான் செய்தார், அதுல சந்தேகம் கிடையாது. ఆయన చేసినటువంటి సేవ మనుషుల మధ్యలోనే చేయడు, అందులో సందేహం లేదు. ஆனால் அவருடைய மனசு மனுஷர்கள் மேல் இல்லை, அவருடைய மனசு கர்த்தர் மேல் இருந்தது. அதனுடைய விளைவுதான் மனுஷர் மேல் அவர் செய்த ஊழியத்தினுடைய பலனாய் இருக்கிறதாய் நாம் பார்க்கின்றோம். ఆయన యొక్క మనసు మనుషుల మీద కాదు కానీ ప్రభువు పైనే ఉన్నది. దాని యొక్క ప్రతిఫలమే మనుషుల మధ్యలో ఆయన చేసినటువంటి సేవ ఉంటున్నది. அநேக நேரங்களிலே நமக்கு சோர்வுகள் வருகிறது ஊழிய பாதைகளிலே. అనేక సమయాలలో సేవా జీవితంలో మనం కృంగిపోతూ ఉన్నాం. அநேக நேரங்களிலே நாம் ஊழியத்திலே முன்னேறி போக முடியாத சூழ்நிலைகளிலே நாம் நின்று போகிறவர்களாக அல்லது உட்கார்ந்து போகிறவர்களாக நாம் காணப்படுகின்றோம். అనేక పరిస్థితుల్లో మన యొక్క సేవా జీవితంలో నిలిచే వారంగా, అనగా సేవ చేయకుండా కూర్చునే వారంగా ఉంటున్నాం. இதுக்கான காரணம் நான் யாரை சேவிக்கிறேன் என்பதான தெளிவு நமக்கு இல்லாததினாலேதான். ఎందుకంటే ఎవరిని సేవిస్తూ ఉన్నాము అన్న విషయంలో ఏమాత్రము అత్తేట పరిస్థితి కనబడని ఒక స్థితిగా ఉంటున్నది. நம்மை அழைத்தது கர்த்தராக இருக்கிறார், మనల్ని పిలిచిన వాడు ప్రభువై ఉంటున్నాడు. வேலையை கொடுப்பதும் கர்த்தராக இருக்கிறார்.
ఆ పని ఇచ్చేవాడు కూడా ప్రభువై ఉంటున్నాడు. அந்த வேலையை செய்கிறதற்கு பலப்படுத்துகிறவர் கர்த்தராக இருக்கிறார். ఆ సేవ చేయడానికి నన్ను బలపరచువాడు కూడా ప్రభువై ఉంటున్నాడు. அந்த வேலையை செய்து முடித்த பிறகு அதற்குண்டான பிரதிபலனையும் கொடுக்கிறவர் கர்த்தராக இருக்கின்றார். ఆ సేవ చేసి ముగించిన తర్వాత దాని కొరకైనటువంటి ప్రతిఫలంను అనుగ్రహించువాడు కూడా దేవుడై ఉంటున్నాడు. அப்போ இவ்வளவு காரியங்கள் கர்த்தர் செய்யும் பொழுது, நான் கர்த்தரை சேவிக்காமல் நான் மனுஷரை சேவிப்பேன் என்ற யோசனை நமக்கு இருக்குமேயானால், அது நம்முடைய அறியாமையாக இருக்கின்றது. ఇలాంటివి ఏవి కూడా లేకుండా నేను ప్రభువునే సేవించుతున్నాను అన్నట్లయితే అది మనం ఎరుగని స్థితిలో ఉన్నామని అర్థమై ఉంటున్నది. ஆனால் இங்கே பவுல் தெளிவாய் சொல்றாரு, நான் கர்த்தரை சேவித்தேன் என்பதை நீங்கள் அறிந்திருக்கிறீர்கள். కానీ ఇక్కడ పౌలు గారు చాలా తేటగా తెలియజేస్తున్నాడు. నేను ప్రభువునే సేవించుచున్నాను అన్న సంగతి మీకు తెలియను అని అంటున్నాడు. எப்போ கர்த்தரை சேவித்தார்? ఎప్పుడు ప్రభువును సేవించాడు? யூதருடைய தீமையான யோசனைகளால் எனக்கு நேரிட்ட சோதனைகளோடு என்று சொல்லுகிறார். యూదుల కుట్రల వలన నాకు కలిగిన శోధనలలో అంటున్నాడు. பவுல் சௌகரியமாக நன்றாக இருக்கும் பொழுது அல்ல, அவருக்கு எதிர்ப்புகள், பாடுகள், போராட்டங்கள் இவைகள் எல்லாம் வந்து கொண்டிருக்கும் பொழுது அவர் கர்த்தரை சேவித்தார் என்று பவுல் அங்கே சொல்லக்கூடிய வார்த்தையாக இருக்கிறது. పౌలుకు అన్ని సౌకర్యంగా ఉన్నప్పుడు కాదు ప్రభువును సేవించాలని తెలియజేయడం. ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలుకు వచ్చినటువంటి శోధనలు, బాధలు, కష్టాల మధ్యలో, ఉపద్రవాల మధ్యలో నేను ప్రభువును సేవించుతున్నాను అని తెలియజేస్తున్నాడు. பிரியமானவர்களே, இந்த ஒரு சிந்தை ஒவ்வொரு தேவனுடைய மனுஷனுக்கும் இருக்க வேண்டும். ప్రియమైన వారు, ఇటువంటి తలంపు ఒక్కొక్క దైవజనునికి ఉండవలెను. அந்த சோதனைகளின் மத்தியிலே வெகு மனத்தாழ்மையோடும் மிகுந்த கண்ணீரோடும் நான் கர்த்தரை சேவித்தேன் என்று சொல்லுகின்றான். అలాంటి పరిస్థితుల్లో కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను ప్రభును సేవించానని అంటున్నాడు. பிரியமான சகோதரனே, சகோதரிகளே, இது நமக்கு இருக்க வேண்டிய ஒரு மனநிலையாக இருக்கின்றது. ప్రియమైన వారలారా, మనకు ఉండవలసినటువంటి మనస్తత్వం ఇదై ఉండాలి. நாம் எப்பேற்பட்ட மனநிலையிலே நாம் ஊழியம் செய்யக்கூடியவர்களாக நாம் இருக்கின்றோம். మనము ఎటువంటి మనస్థితితో మనము ప్రభువును సేవించేటువంటి వారంగా ఉంటున్నాం. எந்த விதத்திலேயும் பெருமை நம்முடைய மனதிலே வந்துடவே கூடாது. ఏ పరిస్థితులలో కూడా అతిశయము అన్నది మన యొక్క జీవితంలో రాకూడదు. மிகுந்த மனத்தாழ்மையோடு நாம் கர்த்தரை சேவிக்க வேண்டியவர்களாக நாம் இருக்கிறோம் என்பதை பவுல் இங்கே சொல்லக்கூடிய வார்த்தையாக இருக்கிறது. మిక్కిలి వినయముతో కూడా ప్రభువును సేవించాలి అని ఇక్కడ పౌలు మనకు తెలియజేస్తున్న మాటను మనం చూస్తూ ఉంటున్నాం. முதலாவது, அவருடைய வாழ்க்கையை அவர்கள் அறிந்திருக்கிறார்கள். మొదటిగా పౌలు యొక్క జీవితాన్ని గురించి వారు ఎరిగిన వారుగా ఉన్నారు. இரண்டாவது, கர்த்தருடைய ஊழியத்தை அவர் எவ்விதமாக செய்தார் என்பதை அவர்கள் அறிந்திருக்கிறார்கள். రెండవదిగా పౌలు చేసినటువంటి సేవ ఏమై ఉన్నదన్న సంగతిని కూడా వారు ఎదిగిన వారుగా ఉన్నారు. மூன்றாவது, 20வது வசனத்துல, பிரயோஜனமானவைகளில் ஒன்றையும் நான் உங்களுக்கு மறைத்து வைக்காமல் வெளியரங்கமாக வீடுகள் தோறும் உங்களுக்கு பிரசங்கித்து உபதேசம் பண்ணினதை நீங்கள் அறிந்திருக்கிறீர்கள் என்று சொல்லுகின்றார். తెలుగులో 20-21 వచనాల్లో కలిసి ఉన్నాయి. మరియు ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు అని అంటున్నాడు. அங்கே நான் ஒன்றையும் உங்களுக்கு மறைத்து வைக்கவில்லை என்று சொல்லுகிறார். నేను ఏమీనూ దాచుకొనలేదు అని అంటున్నాడు. நான் எல்லாவற்றையும் உங்களுக்கு உபதேசித்தேன் என்று சொல்லுகிறார். నేను అన్నిటినీ మీకు బోధించాను అని అంటున్నాడు. பவுலுடைய 2 விதமான உபதேசிக்கிற ஊழியத்தை இங்கே பவுல் சொல்லுகிறதை பார்க்கிறோம். పౌలు యొక్క 2 విధములైనటువంటి బోధల గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. அதாவது உபதேசிக்கிற முறையை பற்றி சொல்லுகின்றார். అనగా బోధించేటువంటి పద్ధతిని గురించి చెప్తున్నాడు. ஒன்று, வெளியரங்கமாய் உபதேசித்தார். ఒకటి బహిరంగంగా బోధించాడు. இரண்டாவது, வீடுகள் தோறும் போதித்தார் என்று நாம் அங்கே பார்க்கிறோம். రెండవదిగా ఇంటింటా మీకు బోధించు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. நாம் அநேக நேரங்களிலே வெளியரங்கமாய் உபதேசிக்கிறதோடு நாம நின்று விடுகின்றோம்.
అనేక సమయాలలో బహిరంగంగా మనం బోధించే విషయంతో నిలబడిపోతున్నాం. வீடுகள் தோறும் இந்த நாட்களிலே குறைந்து கொண்டு வருகின்றது. కానీ ఇంటింట బోధించేటువంటి విషయం ఈ యొక్క దినాలలో ఆగిపోతూ ఉంది. முந்தின நாட்களிலே ஊழியர்கள் ஒவ்வொரு வீடுகளுக்கும் எப்ப வேணாலும் போலாம். அப்பேற்பட்ட ஒரு சுதந்திரம் அந்த நாட்களிலே ஊழியர்களுக்கும் மூப்பர்களுக்கும் இருந்தது. మునుపైతే విశ్వాసుల యొక్క గృహాలకు ఎప్పుడైనాను వెళ్ళవచ్చు అన్నటువంటి ఆ స్వాతంత్ర్యము పెద్దలకును సేవకులకును ఉన్నది. ஆனால் இன்றைய நாட்களிலே வீடுகள் சந்திக்கிறது என்பதே ஒரு கடினமான வேலையாக போய்விட்டது. కానీ ఈ దినాలలో గృహాలను దర్శించడం అన్నది చాలా కఠినమైనటువంటి పరిస్థితిగా మారిపోతూ ఉంది. பிரசங்கங்கள் எல்லாம் இப்போ மேடையிலிருந்து பிரசங்கிக்கக்கூடிய காரியங்களாகத்தான் நின்று போய் விட்டதே தவிர, ప్రసంగాలు మనం చేసేటువంటి బోధ అంతైనా కూడా వేదిక పైన నిలబడి చేసేటువంటి ప్రసంగాలుగానే నిలిచిపోయినవే తప్ప வீடுகள் தோறும் தனிப்பட்ட நிலைமையில போய் பிரசங்கம் பண்ணக்கூடிய அல்லது கற்றுக் கொடுக்கக்கூடிய அந்த முறையானது இன்றைய நாட்களிலே குறைந்து விட்டதாகத்தான் நாம் சொல்ல வேண்டும். ఇంటింట వెళ్ళి వ్యక్తిగతంగా కూర్చొని వారికి బోధించి నేర్పించేటువంటి విషయాలని కూడా ఇన్నాళ్ళు కరువైపోయినట్లుగా చూస్తున్నా, లేక తరిగిపోయినట్లుగా చూస్తూ ఉంటున్నా. பவுல் மிக தெளிவாக சொல்றாரு, நான் வெளியரங்கமாகவும் போதித்தேன், வீடுகள் தோறும் நான் உங்களுக்கு போதித்தேன் என்று பவுல் சொல்லக்கூடிய வார்த்தையாக இருக்கின்றது. పౌలు ఇక్కడ చాలా తేటగా తెలియజేస్తా ఉన్నాడు. నేను మీకు బహిరంగంగాను బోధించాను, అలాగే ఇంటింటను మీకు నేను బోధించానని తెలియజేస్తున్నాడు. ஒரு விஷயத்தை நான் உங்களுக்கு சொல்ல நான் விரும்புகின்றேன். ఒక విషయాన్ని నేను మీకు తెలియజేయ ఇష్టపడుతున్నాను. வீடுகள் தோறும் நாம் போக முடியாமல் போகிறதற்கு ஒரு காரணம், மேடையை நாம் தனிப்பட்ட நிலையில ஒரு நபரை தாக்கி பேசக்கூடிய ஒரு பழக்கம் இன்றைய நாட்களிலே அதிகரித்துக் கொண்டிருக்கிறது. మనము ఇంటింట వెళ్ళి కూర్చొని బోధించకపోవడానికి గల ఒక కారణము, మనము బల్ల ఎదుట నిలబడి ఆ బల్లను ఎలాగనో ఉపయోగించుకుంటున్నామనంటే ఒక వ్యక్తి పైన దాడి చేయడానికి ఉపయోగించుకునేటువంటి ఒక స్థలముగా ఆ బల్లను మనం మార్చుకొని ఉంటున్నాం. சோ எல்லாருக்கும் போய் சேர வேண்டிய ஒரு மேடையை எல்லாருக்கும் வார்த்தைகள் போக மாட்டேன்னு ஒரு குறிப்பிட்ட நபரையோ தனிப்பட்ட நபரையோ நாம் மனதில வைத்து பேசி அப்பேற்பட்ட தனிப்பட்ட தாக்குதல் செய்கிறதினாலே வீடுகள் தோறும் போகக்கூடிய அந்த ஒரு சுயாதீனம், சுதந்திரமானது நமக்கு இல்லாமல் போகின்றது. ఆ బల్ల దగ్గర నిలబడి ఏదో ఒక వ్యక్తిని మనం మనసులో ఉంచుకొని ఆ ఒక్క వ్యక్తి గురించి మాట్లాడడానికి ఉపయోగించుకునేటువంటి స్థలముగా మారటం బట్టి మనము ఇంటింట వెళ్ళి వారికి మనం స్వతంత్రముగా బోధించలేకపోతూ ఉంటున్నాం. பிரியமானவர்களே, மேடையை ஒருபோதும் தனிப்பட்ட தாக்குதலுக்காக நாம் பயன்படுத்தவே கூடாது. ప్రేమైన వాళ్ళారా, ఆ పులిపిట్ను మనము వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి బోధించే దాని కొరకై మనం ఉపయోగించుకోకూడదు. அது எல்லாருக்குமான வார்த்தைகள் பகிர்ந்து கொள்ளக்கூடிய ஒரு இடமாக இருக்கின்றது. అది అందరికీ దేవుని మాటలను పంచిపెట్టేటువంటి ఒక స్థలమై ఉంటున్నది. ஒரு 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 50 பேர் சபையில உட்கார்ந்து கேட்கிறாங்க அப்படின்னா 50 பேருமே இந்த வசனம் எனக்கு அப்படின்னு எடுத்துக்கொள்ளக்கூடிய நிலையில நம்முடைய பிரசங்கங்கள் சபைகளிலே இருக்க வேண்டும். 50 మంది సంఘంలో కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు అని అంటే 50 మంది కూడా ఈ వాక్యము నాకు అన్న విధముగా మనం చేసేటువంటి బోధ సంఘంలో ఉండాలి. ஆனால் தனிப்பட்ட நிலைமையிலே வீடுகள் தோறும் நாம் சென்று பேசும் பொழுது தனிப்பட்ட நிலையிலே அவங்களுடைய உறவு நமக்கு எப்படி இருக்கிறது என்பதை நாம் அங்கே புரிந்து கொள்ளக்கூடியவர்களாக இருக்கின்றோம். వ్యక్తిగతంగా గృహాలను దర్శించి వారితో కూడా మనం మాట్లాడి వారికి బోధిస్తూ ఉంటున్నప్పుడు వ్యక్తిగతంగా వారితో కూడా మనకున్నటువంటి ఆ యొక్క సంబంధం ఎలాగునా ఉన్నదన్న సంగతిని మనము తెలుసుకునే వారంగా ఉంటున్నాం. நான் ஊழியர்களையும் மூப்பர்களையும் பார்த்து ஒரு கேள்வி கேட்கிறேன். నేను పెద్దలను సేవకులను చూసి ఒక ప్రశ్నిస్తున్నాను. ஒரு முறை நம்ம தற்பரிசோதனை பண்ணிக்கொண்டு பார்ப்போம். స్వపరిశోధనను మనం ఒకసారి చేసుకుందాం.
உங்க சபையில உள்ள விசுவாச குடும்பங்கள் உங்களோட எந்த நெருக்கமாக పర్సనலான விஷயங்களை உங்களோட పகிర్ந்து கொள்ள முடியுது? ఎంతమంది సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క వ్యక్తిగత కార్యములను మీతో కూడా పంచుకుంటూ ఉన్నారు? அவங்களுக்கு ஒரு கஷ்டம் வரும்போது, அவங்களுக்கு ஒரு వారికి ఏదైనా కష్టం వస్తున్నప్పుడు, அவங்களுக்கு ஒரு புரியாத சூழ்நிலைகள் வரும் பொழுது, వారికి ఏది అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు, ஒருவேளை அவங்க ஏதோ ஒரு பாவமே பாவம் செஞ்சுகிட்டு இருக்கக்கூடிய ஒரு சூழ்நிலையாகவே இருக்கட்டுங்க. సరే ఏదో ఒక పాపమే చేయుచున్నటువంటి పరిస్థితి కూడా కానివ్వండి. இந்த என் ஊழியரிடத்துல நான் போனா எனக்கு இதற்குண்டான தீர்வு கிடைக்கும் அப்படின்ற தைரியமாய் வந்து எத்தனை விசுவாசிகள் ஊழியரிடத்துல, மூப்பரிடத்துல உங்ககிட்ட வந்து பகிர்ந்து கொள்ள முடியும்? ఎంతమంది వీటన్నిటికీ పరిష్కారం ఇదిగో నా దైవజనుని దగ్గర, నా సేవకుని దగ్గర, పెద్ద దగ్గర దొరుకుతుంది అని ఎంతమంది వచ్చి మీతో కూడా ఆ కార్యములను పంచుకొనుచున్నారు? அப்படி உங்ககிட்ட வந்து அவர்களால பகிர்ந்து கொள்ள முடியுது அப்படின்னா, யூ ஹேவ் எ குட் ரிலேஷன்ஷிப் வித் யுவர் பிலீவர்ஸ். ఒకవేళ ఆ రీతిగా వారు వచ్చి మీతో కూడా తమ కార్యములను పంచుకొనుచున్నారు అనంటే, మీతో కూడా లేక మీరు వారితో కూడా మంచి సహవాసము కలిగిన వారుగా ఉన్నారని అర్థమై ఉన్నది. விசுவாசிகள் ஊழியர்களையோ, மூப்பர்களையோ அவர்கள் வந்து பேச முடியாமல் போகிறது அப்படின்னா, அந்த பிரச்சனை விசுவாசிகளுடைய பிரச்சனை இல்லை. ఒకవేళ ఆ విశ్వాసులే మీతో కూడా అనగా పెద్దలతో, సేవకులతో వచ్చి మాట్లాడలేకపోతూ ఉన్నారు అనంటే, ఆ సమస్య ఆ విశ్వాసులది కాదు. நீங்க மூப்பராக, ஊழியராக நீங்க அந்த ஒரு ஃப்ரீடம் உங்க விசுவாசிகளுக்கு கொடுக்காததினால தான், அந்த ஃப்ரீடம் எங்க கிடைக்குதோ, அங்க போய் அவங்க என்ன பண்றாங்க? பகிர்ந்து கொள்ள ஆரம்பிக்கிறார்கள். అలాగైతే ఆ విశ్వాసులకు స్వాతంత్రం అనగా మీతో కూడా కూర్చొని చెప్పుకునేదానికి గల స్వాతంత్రము లేకపోవటం బట్టియే వారు ఎక్కడెక్కడికో వెళ్ళి వారు స్వతంత్రంగా పంచుకునే స్థలాలను ఎత్తుకుని వెళ్తున్నారు. கொஞ்சம் யோசித்து பாருங்களேன். உங்க விசுவாசிகளுடைய வீடுகளுக்கு நீங்க போகும்போது, விசுவாசிகள் சந்தோஷமா உங்கள வரவேற்கிறாங்களா? இல்ல பாரத்தோட உங்கள வரவேற்கிறாங்களா? కొంత ఆలోచన చేసి చూడండి. మీరు విశ్వాసుల గృహాలకు వెళ్తూ ఉన్నప్పుడు వారు మిమ్మల్ని సంతోషంగా అంగీకరిస్తూ ఉన్నారా? లేక భారంతో కూడా మిమ్మల్ని చేర్చుకునేవారుగా ఉన్నారా? நான் கேட்கிறது புரியுதுன்னு நினைக்கிறேன் உங்களுக்கு. నేను అడిగేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ஆ சபையை நடத்தக்கூடிய தலைவர்கள் வீடுகளுக்கு போகிறது, அந்த வீட்டாருக்கு சந்தோஷத்தை கொடுக்க வேண்டுமே தவிர, பாரத்தையும், கஷ்டத்தையும் கொடுக்கக்கூடாது. సంఘాన్ని నడిపిస్తున్నటువంటి దైవజనులు విశ్వాసుల యొక్క గృహాలకు వెళ్తూ ఉన్నప్పుడు, ఆ విశ్వాసుల గృహాలకు సంతోషమే కలగాలి కానీ, వారికి దుఃఖము ఏర్పడకూడదు. ஒருவேளை அவங்க துக்கத்துல இருந்தாங்க அப்படின்னு சொன்னா, நீங்க போகிறது அவங்களுக்கு ஒரு தைரியத்தை கொடுக்கணும். தேவ மனுஷன் வந்துட்டாரு. இப்ப நாங்க இத பகிர்ந்து கொண்டா நிச்சயமா எங்களுக்கு ஒரு தீர்வு கிடைக்கும். அப்படின்ற ஒரு தைரியம் அவங்களுக்கு வரவேண்டிய சூழ்நிலையில நாம விசுவாசிகளோட வாழ வேண்டியவர்களாக இருக்கிறோம். ఒకవేళ వారు దుఃఖంలో ఉన్నప్పుడు మనం అక్కడికి వెళ్ళినప్పుడు, అదిగో నా దైవజనుడు వచ్చాడు. ఇదిగో ఈ దుఃఖాన్ని నేను ఆయనతో కూడా పంచుకున్నట్లయితే, ఈ సమస్యకు నాకు పరిష్కారం దొరుకుతుంది అని వారు పంచుకునేటువంటి విధానంలో ఒక దైవజనునిగా, ఒక సేవకునిగా నా యొక్క సహవాసము వారితో కూడా ఉండాలి. பவுல் அப்படி இருந்தாருங்க. పౌలు అలాగా ఉన్నాడండి. பவுல் அப்படி இருந்தாரு. நான் அவர் தைரியமா சொல்றாரு. நான் வெளியரங்கமாவும் உங்களுக்கு கத்துக் கொடுத்தேன். வீடுகள் தோறும் உங்களோட நான் பேசினேன். உங்களோட நேரத்தை செலவழிச்சேன். I have spent a lot of time with personally to you in house to house அப்படின்றத ரொம்ப தெளிவா அவரு ரொம்ப கான்ஃபிடென்ட்டா பவுல் சொல்ற வார்த்தையை நம்ம அங்க பார்க்க முடியும். అపోస్తలుడైన పౌలు ఇక్కడ చాలా తేటగా తెలియజేస్తా ఉన్నాడు. నేను బహిరంగంగాను మీకు బోధించాను. అదే సమయంలో ఇంటింటా మీతో కూడా ఎక్కువ సమయాన్ని నేను గడిపి నేను మీకు వ్యక్తిగతంగా బోధించాను అనే సంగతిని కూడా చాలా నిశ్చయముతో కూడా తెలియజేయడం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. இந்த ஒரு வருஷத்துல தேவ மனிதர்களாக, தலைவர்களாக வீடுகள் தோறும் நம்ம சென்று தேவ பிள்ளைகளோட உட்கார்ந்து பேசின நாட்கள் எவ்வளவு அதிகம் இல்ல எவ்வளவு குறைவு ஒருமுறை நாமே ஆராய்ந்து பார்ப்போம். అలాగైతే ఒక దైవజనుడిగా, సేవకునిగా
విశ్వాసుల యొక్క గృహాలకు వెళ్ళి మనం ఎంత సమయాన్ని గడిపి ఉన్నాము అన్న సంగతిని గురించి ఒకసారి మనల్ని మనమే పరిశోధించి తెలుసుకుందాం. மூப்பர்களாக நீங்கள் உங்களுடைய மந்தையை மேய்ப்பதற்கு எவ்வளவு நேரம் செலவழித்திருக்கிறீர்கள் அப்படின்றதையும் ஒரு முறை நாம் யோசித்து பார்ப்போம். ఒక కాపరిగా మందను మేపడానికి ఎంత సమయాన్ని గడిపి ఉన్నామన్న సంగతిని కూడా ఒకసారి మనము పరిశోధించి చూసుకుందాం. 21ஆம் வசனத்துல பவுல் சொல்றாரு பாருங்க, நீங்கள் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை விசுவாசிப்பதை குறித்து நான் யூதருக்கும் கிரேக்கருக்கும் சாட்சியாக அறிவித்தேன்னு சொல்றார். దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్తులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుతుంటినో అదంతా మీకు తెలియను అని 20-21 వచనాల్లో తెలియజేస్తున్నాడు. அப்போ வீடுகள் தோறும் நான் போனேன் அப்படின்னா யார் வீட்டுக்கு போனாரு பவுல்? ఇంటింట నేను వెళ్ళాను అని అంటే ఎవరెవరింటికి వెళ్ళాడు పౌలు? யூதருடைய வீட்டுக்கும் போனாரு, கிரேக்கருடைய வீட்டுக்கும் போனாரு. యూదుల గృహాలకు వెళ్ళాడు, అలాగే గ్రీసు దేశస్తుల గృహాలకు కూడా వెళ్ళాడు. நான் சொல்றது உங்களுக்கு புரியுதுன்னு நான் நினைக்கிறேன். నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. பவுல் ஒரு யூதன், அவர் கிரேக்கருடைய வீட்டுக்கு போகக்கூடாது ஒரு யூதனாக. పౌలు ఒక యూదుడై ఉన్నాడు. ఒక యూదుడుగా ఒక గ్రీసు దేశస్తుల ఇంటికి పౌలు వెళ్ళకూడదు. ஆனா ஒரு ஊழியராக, ஒரு தேவனுடைய மனுஷனாக அவர் இந்த வீட்டுக்கு தான் போகணும், இந்த வீட்டுக்கு போகக்கூடாது அப்படின்ற ரிஸ்ட்ரிக்ஷன் அவங்களுக்கு கிடையாது. ఒక సేవకుడిగా నేను ఈ ఇంటికే వెళ్ళాలి, ఈ ఇంటికి వెళ్ళకూడదు అన్నటువంటి నిర్బంధమైనటువంటి పరిస్థితిలో ఒక సేవకుడు, ఒక దైవజనుడు ఉండకూడదు. நமக்கு ரெஸ்ட்ரிக்ஷன் இருக்கக்கூடாதுங்க. ரெஸ்ட்ரிக்ஷன் அப்படின்னு சொன்னா தடை இருக்கவே கூடாது. இங்கதான் போகணும், இங்க போகக்கூடாது அப்படின்ற எல்லைகள் நமக்கு நாம் எல்லாருடைய வீடுகளுக்கும் போக வேண்டும். మనమే ఒక షరతులు పెట్టుకొని ఈ ఇంటికే వెళ్ళాలి, ఆ ఇంటికి వెళ్ళకూడదు అన్నటువంటి ఆ అడ్డులు, అభ్యంతరాలను మనమే చేసుకొని మనం ఆ రీతిగా ఉండకూడదు. ஒருவேளை ஆந்திராவில சூழ்நிலை எப்படின்னு சொல்லி எனக்கு தெரியாது. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఎలాగని నాకు తెలియదు. ஆனால் இங்கே அநேக இடங்களிலே நிறைய பேருடைய வீடுகளுக்கு நிறைய பேர் போக முடியாத சூழ்நிலைகள் இருக்கின்றன. ఎక్కడైతే అనేక మంది యొక్క గృహాలకు వెళ్ళలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. தமிழ்நாட்டில் அநேக கிராமங்களிலே இந்த பிரச்சனையானது இருந்து கொண்டிருக்கிறது. తమిళనాడులో అనేకమైన గ్రామాలలో ఈ సమస్య ఉంది. பிரியமானவர்களே, இல்ல கர்த்தர் தடையாக இருந்த நடுச்சுவரை உடைத்து போட்டாருங்க. அந்த நடுச்சுவரை இன்றைக்கு நாம் திரும்பவும் கட்டிட்டு இருக்க கூடாது. ప్రేమైన వాళ్ళారా, మనకు అభ్యంతరంగా ఉన్నటువంటి ఆ మధ్య గోడను ప్రభువు ఆల్రెడీ పడగొట్టాడండి. ఇక మరలా మనము ఆ మధ్య గోడను కట్టువారముగా ఉండకూడదు. யூதருக்கும் கிரேக்கருக்கும் இடையிலே இருந்த அந்த நடுச்சுவர் ஆனது தகர்க்கப்பட்டது. இனி யூதன் என்றும் இல்லை, கிரேக்கன் என்றும் இல்லை, கிறிஸ்துவுக்குள்ளாக எல்லாரும் ஒன்றாக இருக்கிறார்கள். இது சபைகளிலே வரக்கூடாது. இதுதான் ரொம்ப முக்கியமாய் நாம் பார்க்க வேண்டிய ஒரு விஷயமாக இருக்கின்றது. ఇక గ్రీసు దేశస్తుడు లేదు, యూదుడు అని లేదు. క్రీస్తు యేసునందు అందరూ సమానముగా ఉన్నారు, ఒకటై ఉన్నారన్న సంగతిని గురించి మనం సంఘములో చెప్పాలి. సంఘములో ముఖ్యంగా ఇలాంటి విభజనలు ఏమాత్రం కూడా రాకూడదు. பவுல் எல்லா வீடுகளுக்கும் சென்றவராக இருக்கின்றார். పౌలు అన్ని గృహాలకు వెళ్ళిన వాడుగా ఉన్నాడు. சோ நம்முடைய வாழ்க்கை எப்படி இருக்கிறது என்பதை நம்ம ஒரு முறை யோசித்து பார்ப்போம். మన యొక్క జీవితం ఎలా ఉన్నది అనే సంగతిని గురించి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. பவுல் அவங்க மத்தியில எப்படி இருந்தார் அப்படின்றத சொல்றாரு. పౌలు వారి మధ్యన ఎలాగ ఉన్నాడని చెప్తున్నాడు. கர்த்தரை எவ்விதமாய் சேவித்தேன் என்பதை சொல்றாரு. ప్రభుని ఎలాగ సేవించడానికి సంగతిని తెలియజేస్తున్నాడు. எப்படி உபதேசித்தார் என்பதை சொல்றாரு. మొదలుగా ఎలాగ ఉపదేశించాడు, బోధించాడు అన్న సంగతిని కూడా తెలియజేస్తున్నాడు. இரண்டாவது, பவுலுடைய சந்தோஷம் எதுல இருக்கிறது என்பதை சொல்றாரு. கடைசியாக பவுலுடைய சந்தோஷம் எதுல இருக்குதுன்னு சொல்றாரு. చివరిగా పౌలు యొక్క ఆనందం లేక సంతోషం దేని యందున్నదన్న సంగతిని కూడా తెలియజేస్తున్నాడు. 23-24 வசனங்களிலே ஆவியானவர்
பவுலுக்கு ஒரு விஷயம் சொல்றாரு, உனக்கு கட்டுகளும் உபத்திரவங்களும் இருக்கிறது அப்படின்னு சொல்லி. 23, 24 వచనాలలో పరిశుద్ధాత్మ దేవ అపోస్తుడైనటువంటి పౌలుకు గ్రహించేటువంటి విషయం ఏమిటి అనంటే బంధకములు, శ్రమలు అతనికి ఉన్నాయన్న సంగతిని తెలియజేస్తున్నాడు. ஆனா பவுல் சொல்றாரு, ஆகிலும் அவைகளில் ஒன்றையும் குறித்து நான் கவலைப்பட மாட்டேன்னு சொல்றாரு. అయినప్పటికీ పౌలు అంటున్నాడు వాటి ఏటిని గురించి నేను చింతపడనని అంటున్నాడు. என் பிராணனையும் நான் அருமையாக எண்ணேன் என்று சொல்றாரு. నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనడం లేదని అంటున్నాడు. என் ஓட்டத்தை சந்தோஷத்தோட முடிக்கதான் நான் பிரயாசப்படுகிறேன் என்று பவுல் சொல்லுகிற வார்த்தையாக இருக்கு. నేను ప్రభు యేసు వలన పొందినటువంటి ఆ పరిచయను తుదముట్టింపవలనని అని అంటున్నాడు. ஆஹ் பவுலுக்கு உங்களுக்கு வாழ பிடிக்குமா சாக பிடிக்குமா அப்படின்னு கேட்டா பவுல் என்ன பதில் சொல்லுவார் தெரியுங்களா? పౌలు ఎదుటికి వెళ్ళి నువ్వు బ్రతకాలనుకుంటున్నావా లేక చనిపోవాలనుకుంటున్నావా అని అడిగితే పౌలు యొక్క జవాబు ఏమై ఉంటుందో తెలుసా? நான் வாழ பிடிக்கும், அது உங்களுக்காக அப்படின்னு சொல்றாரு. నాకు బ్రతకడానికి ఇష్టమే, అది మీ నిమిత్తం అని అంటున్నాడు. சாகவும் பிடிக்கும், அது எனக்கு ரொம்ப பிடிக்கும் அப்படின்றத சொல்றாரு. చనిపోవడం కూడా నాకు ఇష్టమే, అది నాకు ఇష్టమైనదని అంటున్నాడు. ஆனா நம்ம என்ன சொல்றோம்னா எனக்கு வாழ பிடிக்கும், அது எனக்காக அப்படின்னு சொல்றாரு. కానీ మనం ఏమంటున్నాం, నాకు బ్రతకడమే ఇష్టము, అది ఎందుకంటే అది నాకు ఇష్టమైనదని అంటున్నాం. பவுல் வந்து அவருக்காக வாழவே இல்லைங்க. పౌలైతే ఆయన కొరకు అసలు జీవించనే లేదండి. அவர் தேவனுக்காக வாழ்ந்தாரு, தேவ பிள்ளைகளுக்காக வாழ்ந்தார். పౌలైతే దేవుని కొరకును దేవుని పిల్లల కొరకును జీవించిన వాడుగా ఉన్నాడు. பிலிப்பியர்ல அந்த விஷயத்தை கொஞ்சம் தெளிவா சொல்றாரு பாருங்களேன். ఫిలిప్పీ పత్రికలో ఆ మాటల గురించి కొంత తేటగా చెప్తున్నాడు చూడండి. 1ஆம் அதிகாரம் அதனுடைய 22, 23 வசனங்கள்ல வாசிக்கும் பொழுது మొదటి 21 అధ్యాయము 21, 22, 23 వచనాలు చదివినప్పుడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్య నువ్వు ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. 24 అయినను నేను శరీరం నందు నిలిచునుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. கிறிஸ்துவுடனே இருப்பது எனக்கு நல்லது, ஆனா உயிரோடு இருப்பது உங்களுக்கு நல்லது அப்படின்றார். క్రీస్తుతో కూడా ఉండడము నాకు మేలు, కానీ మీతో నేను ఇక్కడ ఉండడము మీకు మేలు అని అంటున్నాడు. பவுல் வந்து வாழ்றதுக்காக வாழலைங்க, அவர் சாகிறதுக்காகவே வாழ்றாரு. పౌలు బ్రతకడానికి వరకు ఈ లోకంలో జీవించిన వాడు కాదు, కానీ చనిపోవడానికే ఈ లోకంలో జీవించిన వాడుగా ఉన్నాడు. அவர் ஒவ்வொரு நாளும் மரணத்தை எதிர்பார்த்தவராகவே வாழ்ந்தவராக இருக்கின்றார். ఒక్కొక్క దినము ఆయన మరణమును ఎదురు చూచిన వానిగానే జీవించిన వాడుగా ఉన్నాడు. அதாவது பவுல் தன்னுடைய சாவை சந்தோஷமாக எதிர்பார்த்தவராக இருக்கின்றார். అలాగైతే పౌలు తన యొక్క మరణమును సంతోషముతో కూడా ఎదురు చూచిన వాడుగా ఉన్నాడు. அதான் சொல்றாரு, என் பிராணனை நான் அருமையாக எண்ணேன் அப்படின்றத சொல்றாரு. అందుకే అంటున్నాడు, నా ప్రాణమును సహా నేను ప్రియమైనదిగా ఎంచుకొనడం లేదు అని అంటున్నాడు. கொலோசியர் 3ஆம் அதிகாரத்துல சொல்றாரு, நம்முடைய ஜீவன் கிறிஸ்துவுடனே கூட இருக்கிறது, ஆகவே மேலானவைகளை தேடுங்கள் அப்படின்னு பவுல் சொல்ற வார்த்தையை நம்ம பார்க்க முடியும். కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు చెప్తున్నటువంటి మాట, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి అని అంటున్నాడు. உங்கள் ஜீவன் கிறிஸ்துவோடு இருக்கிறது. మీ జీవం అయితే క్రీస్తుతో కూడా ఉంది. சோ உங்களுடைய ஜீவன் கிறிஸ்துவோடு இருக்குது அப்படின்னா கிறிஸ்துவும் உங்கள் ஜீவனும் மேல இருக்குது. நீங்க பூமிக்குரியவைகளை அல்ல, மேலானவைகளையே தேடுங்கள் அப்படின்னு பவுல் சொல்றார். మీ జీవము క్రీస్తుతో కూడా ఉంది అని అంటే క్రీస్తు ప్రభువారు అలాగే మీ యొక్క జీవము పరలోకమందు ఉన్నది కనుక మీరు పర సంబంధమైనటువంటి వాటిని వెతకుడి, కానీ భూ సంబంధమైన వాటిని వెతకవద్దు అని అంటున్నాడు. பவுலுடைய சந்தோஷம் இந்த பூமியிலேயோ பூமிக்குரியவைகளிலேயோ ஒருபோதும் இருந்ததே கிடையாது. పౌలు యొక్క సంతోషము ఈ భూమి మీదను భూ సంబంధమైన వాటి మీద ఎప్పుడు కూడా ఉన్నది లేదు.
பவுலுடைய சந்தோஷம் முற்றிலும் முற்றிலும் பரலோகமும் பரலோகத்துக்குரிய காரியங்களுமாகவே இருந்தது. పౌలు యొక్క సంతోషం అంతా కూడా పరలోకము పర సంబంధమైన వాటి మీదనే ఉన్నది. இதெல்லாம் உங்களுக்கு தெரியும் அப்படின்னு விசுவாசிகளோட பேசுறார். ఇవన్నీ కూడా మీకే తెలుసు అని విశ్వాసులతో కూడా మాట్లాడుతున్నాడు. நாம பேச முடியுமா இந்த நிலையில? మనము ఈ విధముగా మనం మాట్లాడగలమా? நம்மை நாம் ஒரு முறை யோசித்து பார்க்கிறோம். మనల్ని మనం ఒకసారి ఆలోచన చేసి చూద్దాం. வருஷத்தினுடைய நிறைவுக்கு நாம வந்திருக்கிறோம். సంవత్సరం యొక్క ముగింపునకు మనం వచ్చి ఉన్నాం. என் வாழ்க்கை எப்படி இருக்கு? నా జీవితం ఎలాగుంది? என்னுடைய ஊழியம் எப்படி இருக்கு? నా సేవ ఎలాగుంది? என்னுடைய உபதேசம் எப்படி இருக்கு? నా ఉపదేశం ఎలాగున ఉంది? விசுவாசிகளோட என்னுடைய உறவு எப்படி இருக்கு? విశ్వాసులతో నా సహవాసం బంధం ఎలాగున ఉంది? என்னுடைய சந்தோஷம் எப்படி இருக்கு? నా సంతోషం ఎలాగున ఉంది? இதைத்தான் நாம் இன்றைக்கு நாம் சிந்தித்தோம். ఇదే మనం ఈ రోజు ధ్యానం చేసుకున్నాం. இந்த வசனத்தின் வெளிச்சத்திலே நம்மை ஆராய்ந்து ஒருவேளை இதுல குறைவுள்ளவர்களாக இருப்போம் என்று சொன்னால் வரக்கூடிய நாட்களிலே அதை நாம் சரி செய்து கொள்ள கர்த்தர் நமக்கு உதவி செய்வார். ఈ వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశోధించుకొని ఒకవేళ కొరత కలిగిన వారంగా ఉన్నట్లయితే రానున్న దినాలలో సరి చూసుకోవడానికి దేవుడు తానే మనకు సహాయం చేయను. థ్యాంక్ యూ. రైట్. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం నుంచి దేవుడు మనతో ఉదయకాల సమయంలో మాట్లాడినాడు. పౌలు తన జీవితంలో సువార్త 3 సువార్తల్లో కూడా ఏ విధంగా సాక్ష్యంగా ఉన్నాడు, మరి ప్రజలకి అనుకూలంగా అందుబాటులో ఎలాగ జీవించాడో చక్కటి వర్తమానం విన్నాం. అలా కూడా మనం కూడా జీవించడానికి అలాగ లేనట్లయితే ప్రయత్నం చేస్తాం. వాక్యాన్ని మన జీవితానికి అనువర్తించుకుందాం. చక్కటి వాక్యం అందించిన దైవజనులు జాన్ మార్కన్ గారికి, అలాగనే మరి తర్జుమా చేసినటువంటి పరమానంద గారికి మన మార్నింగ్ కాన్ఫరెన్స్ అనేది ప్రభు నామన వందనాలు. మరి తిరిగి చివరిగా ముగింపు ప్రార్థన మన మధ్య వనపర్తి నుంచి జనార్దన్ ఉన్నారు. జనార్దన్ ముగింపు ప్రార్థన చేస్తారు. బర్నబాస్ బ్రదర్ అన్మ్యూట్ ఇవ్వండి. ఇచ్చానమ్మా. రైట్. జనార్దన్ అన్న ఇంకొక పేరు చెప్పండి అన్న. రైట్. మల్లెపోగు పేతురు బ్రదర్, హైదరాబాద్ నుంచి మల్లెపోగు పేతురు గారు ప్రార్థన చేస్తారు. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాలం మీరు మాకు వినిపించిన మీ లేఖన భాగాలను బట్టి స్తుతిస్తుంటున్నాం. అయ్యా, విన్న మాటలు మేము ధ్యానం చేసుకొని ఆ ప్రకారంగా నడుచుకునటానికి పరిశుద్ధాత్మని పాపుదల తోడు మాకు అనుగ్రహించండి. వినిపించిన మీ దాసుడు జాన్ మార్కన్ బట్టి, తెలుగులో అనువాదం చేసిన పరమానందం బట్టి మేము స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉంటున్నాం. వారికి మంచి జ్ఞానమును, తెలివిని, ఆరోగ్యమును అనుగ్రహించండి. ఇంకా అనేక లేఖన భాగాలు ధ్యానం చేసి అనేకులకు మీ మాటలు వివరించటానికి, బోధించటానికి తగిన అనుకూలతను మీరు అనుపరచండి, సిద్ధపరచండి. ఈ మాటలు విన్న మేమందరము ఆ ప్రకారంగా నడుచుకోవటానికి మీ కృపను మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. అనుదిన జీవితంలో మీ యొక్క కాపుదల మాకు ఎంతైనా అవసరమయ్యా. మీ లేఖనాలతో మమ్మల్ని సరిచేసి మీరు అక్కడ కొరకు సిద్ధపరచటానికి మీరు వినిపిస్తున్న లేఖన భాగాలను బట్టి స్తుతిస్తున్నాం. ఈ జూమ్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రతిదినం ఈ విధంగా ఉదయకాలం ప్రారంభం రోజు ప్రారంభ గడియలోనే మీ మాటలు విని
ఈ లోకంలో జీవించే యొక్క కృపను మాకు ఈ చక్కటి ప్లాట్ఫామ్ మాకు అనుకరించినందుకు స్తోత్రాలు. నడిపిస్తున్న ఆదినారాయణకులను బట్టి స్తుతిస్తుంటున్నాం. అలాగే నా ప్రభా జూమ్ నిర్వాహకులు మా ప్రియులు భర్ణవాసనం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తగిన దీవెనలు కుటుంబానికి రావాల్సిన ఆశీర్వాదాలు మీ నామములో అనుగ్రహించండి. పనికి తగ్గట్టు జీతం ఇస్తారని మీరు మీ లేఖనాల్లో సెలవిచ్చారు. మీ దాసుడు ప్రతిదినము ఆగకుండగా ఈ విధంగా క్రమంగా నడిపించటాన్ని మీ దాసునికి ఇచ్చిన బాధ్యతను బట్టి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృప చూపండి అయ్యా. అస్వస్థత ఉంటున్న వారు అయ్యా మీ మాటలు విని తెప్పరిల్లటానికి, ఆందోళనతో దుఃఖంలో ఉన్న వారికి మీ మాటల ద్వారా ఓదార్పును ఈ గ్రంథం ద్వారా ప్రతిదినం మాకు వినిపిస్తూ ఎవరికి కావలసిన మాటలు ఆ మాటలను మీ దాసుల ద్వారా అనేక మంది ద్వారా ప్రతిదినం ఒక దాసుని నిలబెట్టుకొని మీరు సిద్ధపరచుకొని మాకు వినిపిస్తున్న ఈ లేఖనాలను బట్టి స్తుతిస్తున్నా. అయ్యా మీ గ్రంథంలో అనేక మాటలు దాగి ఉన్నాయి. వాటన్నిటిని తెలుసుకోవటం మా జ్ఞానం సరిపోదు కనుక అనేకమైన పెద్దలు, సేవకులు, విశ్వాసులు, అనుభవ జ్ఞానులు వారందరూ కలుసుకొని మా ద్వారా మీ ద్వారా కలుసుకొని మాకు అందిస్తున్న మీ మాటలను బట్టి స్తుతిస్తుంటున్నామయ్యా. ఈ దినమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరచి మీ వాక్శక్తి ద్వారా మమ్మల్ని నడిపించి భద్రపరచుమని ఈ మనవులు మా ప్రభువును, మా రక్షకుడు, మా విమోచకుడు నేను యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించినటువంటి మలబాబు పేదలు వందనాలు. ఈ యొక్క 5 దిన కార్యక్రమంలో మరి ప్రారంభ ప్రార్థన చేసిన వారికి, పాట పాడిన వారికి, వాక్యం కొరకు ప్రార్థన చేసిన వారికి, మరి అలాగనే వాక్యం అందించిన వారికి, చివరి ప్రార్థన చేసిన వారికి ప్రభునామమున కర్ణించని వందనాలు. అదేవిధంగా చేరువచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభునామమున వందనాలు. సహకరించిన వారికి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినం నడిపించడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభు స్తోత్రాలు. సమయాన్ని మరి తిరిగి బర్నబాస్ బ్రదర్కి అప్పచెప్తున్నాను. బర్నబాస్ బ్రదర్ ముగిస్తారు.